మార్నింగ్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇవి వచ్చేసి ఏంటంటే మా హౌస్ వార్మింగ్ రోజు దిగిన పిక్స్ అన్నమాట. 2017లో అప్పుడు పిక్స్ ఇవి. అప్పుడు చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసేసుకున్నాం. బట్ ఫోటోస్ కొన్నే తీసుకున్నాం. నాకు తెలీదు. సో, అందుకోసమని చాలామంది అడుగుతూ ఉంటారు. మీ హౌస్ వార్మింగ్ పిక్స్ అవి, వీడియోస్ అవి షేర్ చేయండి అనేసి. బట్ నా దగ్గర అవేం లేవు. కొన్ని మాత్రమే ఉన్నాయి పిక్స్. అవి కూడా నేను మొబైల్‌లో ఉన్నవే సెర్చ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఒక వీడియోలో మాత్రం కంపల్సరీగా చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, వీడియో క్లిప్స్ అవన్నీ, ఫొటోస్ అవన్నీ కూడా అవి షేర్ చేస్తాను. ఈరోజు అయితే మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. అంటే మా హౌస్ తీసుకొని హౌస్ వార్మింగ్ చేసుకొని ఇప్పటికీ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 4th ఇయర్లోకి అడుగు పెట్టాము. సో అందుకోసం అని చెప్పి మీకు కొన్ని ఓల్డ్ మెమరీస్ మీకుతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఈ రోజు కోసం అని చెప్పేసి ఈ డ్రెస్సెస్ అనేవి మేము కస్టమైజ్ చేయించుకున్నానండి. మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్. ఇవి వచ్చేసి శాన్వి కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చూడండి. కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజు వచ్చేసి చాలా హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు మా హౌస్ వార్మింగ్ డే. హౌస్ తీసుకొని సో హ్యాపీగా దగ్గరుండి కట్టించేసుకొని ఈ రోజు గృహప్రవేశం చేసుకున్న రోజు అన్నమాట. నేను ఎప్పుడు లైఫ్ లో మర్చిపోలేని రోజు ఈ రోజు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 4th ఇయర్లోకి వచ్చేస్తున్నాం అన్నమాట. అప్పుడే ఇన్ని ఇయర్స్ అయిపోయాయా అనిపిస్తుంది. నాకు అప్పుడు తెలియదండి. అంటే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, ఇంకా అంటే బ్లాగింగ్ కోసం స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఓన్లీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అవి ఉన్నాయి, బ్యూటిఫుల్ ఐడియా. సో దాంట్లో నేను కనిపించాను. అందుకోసం అని చెప్పి నేను వీడియోస్ అనేటివి సరిగా తీసుకోలేదు. ఇప్పుడు కనుక హౌస్ వార్మింగ్ చేసుకుంటే మాత్రం బీభత్సంగా చేసుకునేదాన్ని. సో అంటే చాలా గ్రాండ్గా, సో చాలా బాగా అన్నీ క్యాప్చర్ చేసుకునేదాన్ని. బట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే నేను హౌస్ వార్మింగ్ అనేది చేశాను అన్నమాట. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే నేను అమూల్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అనేది నేను స్టార్ట్ చేశాను ఛానల్లో. సో అప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు కోసం ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనేటివి నేను కస్టమైజ్ చేసుకున్నాను నాకు లవ్లీ కోసం. సో మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అన్నమాట. ఒకసారి డ్రెస్సెస్ చూపిస్తా చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎల్లో కాంబినేషన్లో. సో ఇవి మా డ్రెస్సెస్. బాగుంది కదా మా బుజ్జి తల్లి, ఎంత బాగుందో కదా. సో బాగుంటుంది సింపుల్గా. హెడ్ కట్ అయిపోతుంది అది. సో బాగుంది కదా డ్రెస్. మా ఇద్దరు డ్రెస్సెస్ చాలా చాలా బాగున్నాయి కదా. కొంచెం నాకు లూజ్ అనిపిస్తుంది. అప్పటికైతే కొంచెం నాకు సరిపోయేది. బట్ ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి కొంచెం డ్రెస్ లూజ్ అనిపిస్తుంది అంతే. సో చాలా బాగుంది ఈ డ్రెస్. ఈ డ్రెస్సెస్ వచ్చేసి నేను శాన్వి కలెక్షన్స్ అని చెప్పేసి తన దగ్గర కస్టమైజ్ చేసుకున్నానండి. సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు. తను మాత్రం నాకు ఎవ్రీ అకేషన్స్కి కంపల్సరీగా నాకు లవ్లీకి డ్రెస్సెస్ అనేటివి కస్టమైజ్ చేయించుకుంటున్నాను అన్నమాట. ఇది 3rd టైమో 4th టైమో అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో తన దగ్గర నేను ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా తన దగ్గర డ్రెస్సెస్ అనేటివి కస్టమైజ్ చేసుకుంటున్నాను. నాకు లవ్లీకి చాలా చాలా బాగుంది కదా. సో ఎల్లో ఇంతవరకు ఈ కాంబినేషన్లో మా ఇద్దరికి డ్రెస్సెస్ లేవు కాబట్టి మంచి శారీ తోటి, అంటే ఇమిటేషన్ పట్టు శారీ తోటి ఈ విధంగా డ్రెస్సెస్ అనేటివి మేము కస్టమైజ్ చేయించుకున్నాము. సో తన దగ్గర మీకు సిఓడి లేదు. సో తన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తన పేజ్ లింక్ కూడా ఇస్తాను, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు.
సో ఇంతకు ముందు నేను కస్టమైజ్ చేసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను అక్కడ, ఒకసారి చూడొచ్చు. మీరు కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి ఏదైనా స్పెషల్ అకేషన్ కోసం అన్నట్లయితే కనుక హ్యాపీగా తను అప్రోచ్ అవ్వచ్చు. మీరు తనకి వాట్సాప్లో మీ మెజర్మెంట్స్ అన్నీ కూడా సెండ్ చేస్తే తన కరెక్ట్గా అంటే మీరే శారీ సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళు అదే విధంగా అదే మెజర్మెంట్స్ తోటి చాలా బాగా స్టిచ్ చేసి మీకు పంపిస్తారండి. షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి, సిఓడి లేదు, ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఈ డ్రెస్ కాంబో వచ్చేసి 3850 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి 100 రూపీస్. సో చాలా బాగుంది కదా, చాలా అఫోర్డబుల్గా కూడా. సో ఎల్లో బాగుంది మా ఇద్దరికి కదా కలర్ కూడా. సో ఈ స్పెషల్ అకేషన్ కోసం నేను చేయించుకున్నాను. లవ్లీకేమో నెక్లెస్ వేసాను, నేనేమో సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను. సో బాగున్నాయా మా డ్రెస్సెస్? మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. తన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి, ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం పదండి. ఈ హ్యాపీయెస్ట్ డేని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయినప్పటికి కూడా నేను మీకు షేర్ చేయకుండా అయితే ఉండను కదా. సో అందుకోసం అని చెప్పి అంటే ఇంత మోస్ట్ మెమరబుల్ డేని మీకు షేర్ చేయకుండా ఎలా ఉంటాను? సో అందుకోసం అని చెప్పి షేర్ చేసేస్తాను. సింపుల్గా చూసేయండి, ఓకేనా? బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా బుజ్జి తల్లి బాగుంది కదా, చక్కగా మంచిగా వేసాను జడ. సో మంచిగా జడ వేసి మా చెట్లో పూలే ఇవి సో పెట్టేశాను. అండ్ సింపుల్గా వేసాను జ్యువెలరీ. ఈ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో నేనైతే ఇలా చాలా సింపుల్గా నా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను అండ్ నా గోల్డ్ బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను, వాచ్ అండ్ సింపుల్గా ఒక బ్యాంగిల్. చాలా సింపుల్గా రెడీ అయ్యాను అన్నమాట. బాగున్నాం కదా ఇద్దరం? ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి, వ్లాగ్ చూసేద్దాం. చూసారు కదా, చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ అంటే ఎవరికి ఆఫీస్ వర్క్ ఉంది, అందుకోసం అని చెప్పి చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారు. సో ఇది చేసేస్తున్నాను అన్నమాట. ఫిష్ ఫ్రై చేశాను. ఇవేమో కొన్ని పీసెస్ అన్నీ పక్కన పెట్టాను, ఇవి ఫ్రై కోసం, కొన్ని ఏమో కర్రీ కోసం అన్నమాట. సో ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. చాలా టేస్టీగా భలే కుదిరింది నిజంగా. చేప వాటం అనుకుంటా టేస్ట్. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైకి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కారం, కొంచెం లెమన్ పిండేస్తున్నాను. ఇదేంటో కొంచెం కాయలాగా అనిపిస్తుంది, అందుకే జ్యూస్ సరిగా రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసి బాగా కలిపేసి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు పేస్ట్ లాగా చేసి ఇంకా చేప ముక్కలకి పట్టించేసుకోవడమే.
డిఫరెంట్‌లో నేను అంటే చాలా రకాలుగా నేను చేప ఫ్రై అనేది చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అన్నమాట. అంటే చేపను పట్టి కూడా మనం ఫ్రై అనేది డిఫరెంట్‌గా మసాలాలన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. ఈ చేప ఏంటంటే చెందువా అన్నమాట. సో, మనకు అందుకోసం అని చెప్పి దీనికి ఇలాగే బావుంటది ఫ్రై. చాలా బావుంటది ఇలాగా. అందుకని ఈ మసాలా మొత్తం ఇంకా చేప ముక్కలకి పట్టించేసి మనం కంపల్సరీగా మ్యారినేషన్ అనేది ఉండాలన్నమాట. ఫ్రిడ్జ్‌లో చేసుకుంటే ఏంటంటే ఈ మసాలా మొత్తం మనకు చాలా బాగా పట్టేస్తది ముక్కకి విడిపోకుండా. అందుకోసం అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచి ఒక 1 అవర్ మనకు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవచ్చు. టైం లేదు అనుకున్నట్లయితే గనక ఒక 15 మినిట్స్ అయినా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్‌లో. అప్పుడు బావుంటది. మొత్తం మసాలా అంతా చేప ముక్కకు పడుతుంది. లేదు టైం అస్సలు లేదనుకుంటే 15 మినిట్స్ బయట ఉంచేసరి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అది పక్కన పెట్టేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసేస్తున్నాను అన్నమాట. అంటే కర్రీ కోసం కొంచెం తీసాను కదా, అందుకే ఇంకా కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా టమాటాలు అవి చాప్ చేసుకుంటున్నాను. సో, ఈ చేప వచ్చేసి కేజీ అన్నమాట. కానీ సన్న ముక్కలన్నీ తీసాను కదా, అందుకని ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు తీసుకున్నాను. నిమ్మకాయ ఇంత సైజు చింతపండు ముందుగా నానపెట్టాను అన్నమాట. కొంచెం పసుపు, ఉప్పు వేసి నెక్స్ట్ ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసి మనం నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కదా, అందులోనూ కొంచెం చేపల కూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. కొంచెం వేసాను. తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేశాను. మెంతులు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే చివర మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందే యాడ్ చేశాను అన్నమాట. ఇంక తర్వాత ఇంకా కొంచెం మెంతులు ఫ్రై అయిన తర్వాత మరి మనం ఫ్రై చేసుకోకూడదు, చేదొస్తాయి. అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా టమాటా ముక్కలు వేసి అది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసేసి బాగా కలిపేసుకోవాలి. సో, అంటే మనం కర్రీ టేస్ట్ రావాలి అన్నట్లయితే ఇలా చేసుకోవచ్చు. చింతపండులో కూడా మనం టమాటా గుజ్జు అవి మ్యాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ధనియాల పొడి, అలాగే తగినంత కారం. అంతే అండి, ఇంక మసాలాలు ఏవీ లేదు. సో, చాలా బాగుంటుంది. ఇది మా సైడ్ చేసుకునే చేపల కూర. మా దగ్గర అయితే అసలు పచ్చిమిరపకాయ కూడా వెయ్యరు, కానీ నేను వేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ముందుగా చింతపండు, ఉప్పు, పసుపు నానపెట్టాను. అవి దీంట్లో వేసేస్తున్నాను అన్నమాట జ్యూసు. ఇప్పుడు మనం చేపల కూర కాబట్టి పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. చేప అంటే తినడానికి బాగుంటుంది. ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది. అలా చూసుకొని పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. తగిన వాటర్ యాడ్ చేసేసి ఇంక మూత పెట్టేశాను. ఈ విధంగా బాగా మసులుతున్నప్పుడు చేప ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి అంతే. ఇవి వేసేసిన వెంటనే మనం గరిటతో కలబెట్టుకోవచ్చు, కానీ నెక్స్ట్ నుంచి ఇంకా గరిట పెట్టలేము. ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడమే. చేప కాబట్టి ఈజీగా మనకు బాగా ఉడికిపోతుంది. అందులోనూ ఇది చాలా పల్చగా కట్ చేపించుకొచ్చారు హరి, ఇంకా బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా చేప కూర మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక 10 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకున్నాను సిమ్లో పెట్టి. 5 మినిట్స్ హైలో పెట్టాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా సాయంత్రంకి చేప ఫ్రై అనేది చేసేస్తున్నాను. సో, ఇక్కడ ఏంటంటే నేను ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదా, దీంట్లో కొంచెం మనం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు మనకు. అందుకోసం అని చెప్పి కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఆ మసాలా అంతా దీనికి పట్టేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకా కలిపేసుకొని ఫ్రై చేసుకోవడమే. మనం షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా డీప్ ఫ్రై చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి నిజంగా. నాకు చేప ఫ్రై కంటే కూడా చేప కూర నచ్చింది ఈసారి. అంటే టేస్ట్ చాలా బాగా వచ్చిందన్నమాట. ఒక్కొక్కసారి మాత్రం చేప పులుసు ఎందుకో సరిగా రాదు నాకు, కానీ ఈసారి మాత్రం టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. చేప ఫ్రై ఇంతే అండి. మనం చక్కగా ఫ్రై చేసేసుకొని తినేసేయడమే. ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా మెమరీని మీకు షేర్ చేశాను. అది కూడా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, ఒక 2-3 పిక్స్ అన్నా లేవా అక్క అని, అందుకే షేర్ చేశాను. మొత్తం షేర్ చేస్తాను వెతికి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.